నెక్స్ట్ క్వశ్చన్ 12th one, వెరిఫై దట్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏదైనా తీసుకొని ఈ ఈక్వేషన్ అనేది టాలీ అవుతుందా చెక్ చేయమంటుండు. ఫస్ట్ ప్రాబ్లంలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/50 అని ఇచ్చాడు. ఫస్ట్ మనం రాసుకోవాల్సింది ఏంటి, మైనస్ ఇంటూ మైనస్, తర్వాత మనం ఎక్స్ వాల్యూ రాసుకోవాలి. ఎక్స్ ప్లేస్లో 2/15 రాసుకోవాలి. దానికోసము మైనస్ ఇంటూ మైనస్. ఇక్కడ బ్రాకెట్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇది నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం నెగిటివ్ ఇచ్చిండు కాబట్టి నేను ఇక్కడ బ్రాకెట్లో 2/15 తీసుకుంటున్నాను. సో ఇది మనము టాలీ చేస్తే మనకి ఎంత రావాలి రిజల్ట్, మళ్ళీ ఎక్సే రావాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 2/15, అంటే దీన్ని మనము కంప్యూట్ చేసినప్పుడు మనకి వాల్యూ మళ్ళీ ఇదే రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఫస్ట్ దీన్ని చేద్దాం. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఒక పాజిటివ్ నెగిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 2/15 ఏమవుతుంది, నెగిటివ్ 2/15 అవుతుంది. మనకి ఇంకా ఉంది, అయిపోలేదు. ఇంకా కంప్యూట్ చేస్తే మనకి ఎంత రావాలి, 2/15 రావాలి. ఇది పాజిటివ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాజిటివ్ ఉంది, సారీ ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటే ఇక్కడ 2/15, మరి రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2/15 ఉంది. కాబట్టి ఇక్కడ టాలీ అయ్యింది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం చూద్దాం మనము. సెకండ్ వన్లో మనకి ఇచ్చింది ఏంటి అంటే -13/17. కాబట్టి దీన్ని బ్రాకెట్లో రాసుకున్నాను. దీన్ని టాలీ చేస్తే మనకి ఎంత రావాలి, -13/17 రావాలి. ఫస్ట్ ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ వస్తుంది. అంటే పాజిటివ్ 13/17. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది, -13/17 ఉంటుంది. ఇప్పుడు బయట నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. నెగిటివ్ ప్లస్ నెగిటివ్ ఇంటూ పాజిటివ్, మళ్ళీ మనకు వచ్చేది ఏంటి, నెగిటివ్. కాబట్టి ఇక్కడ -13/17 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ -13/17. ఇక్కడ కూడా టాలీ అయింది.